మన జీవితంలో ఈ రోజుని మర్చిపోండి అని చెప్పి గగన్ వెళ్ళిపోవడంతో ఏంటమ్మా అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని పూర్ణి అంటే శారద మాత్రం సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత జరిగిన సంఘటన మొత్తం కూడా చెర్రీ తలుచుకుంటూ కంటతడి పెడుతూ ఉంటాడు. అప్పుడే బిందు అక్కడికి వచ్చి రే అన్నయ్య ఏంట్రా ఇది ఎందుకురా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అన్నయ్యని మరీ అంత అవమానించకుండా పంపించి ఉంటే బాగుండేది. భూమి చాలా అవమానించింది కదా, నాకు అందుకే ఏడుపు వస్తుంది అని చెర్రీ అంటే నిజమేరా అన్నయ్య, నాకు కూడా చాలా బాధగా ఉంది. నువ్వేమీ అనుకోకుంటే నేను ఒక మాట చెప్పనా, ప్రతి మనిషికి తన స్వార్థం అంటూ ఒకటి ఉంటుంది కదా అని బిందు అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని చెర్రీ అంటాడు. ముందు నేను అడుగుతున్నాను కదా సమాధానం చెప్పు అని అంటే అవును ఉంటుంది అని చెర్రీ అంటాడు. అంత అవమానించి పంపించినందుకు చాలా బాధగా ఉన్న ఏదో ఒక మూల సరేలే మంచే జరిగిందిలే అని అనుకున్నాను అని బిందు చెప్తుంది. శాడిస్ట్వే నువ్వు అని చెర్రీ అంటూ ఉంటాడు. అవును నేను శాడిస్ట్నే. ఒకవేళ గగన్ అన్నయ్యతో భూమి అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటే ఏంట్రా నీ పరిస్థితి అని బిందు అడుగుతూ ఉంటుంది. అమ్మో అమ్మో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అస్సలు ఆలోచించలేదే అని చెర్రీ అంటూ ఉంటాడు. ఒకవేళ భూమి నిజంగా వెళ్ళిపోయి ఉంటే నేను చచ్చిపోయేవాడిని అని చెర్రీ అనడంతో నువ్వు చచ్చిపోతే నేను పండగ చేసుకుంటానట్రా, ఇప్పుడు చెప్పరా నేను శాడిస్టునా అని బిందు అడుగుతూ ఉంటే లేదే నువ్వు నా బంగారు చెల్లివి, ప్రతి మనిషికి సొంత స్వార్థం ఉండాలి కూడా, శవం వస్తేనే కదా కాటి కాపరి కడుపు నిండేది అని చెర్రీ అంటాడు. ఒరేయ్ మరీ నువ్వు క్రియల్గా మాట్లాడుకురా, ఇప్పుడు నువ్వు ఏడ్చి మళ్ళీ నన్ను ఏడిపించకు, ఇప్పుడు అన్నయ్య విషయం కూడా కాస్త ఆలోచించాలి కదా, మరి నెక్లెస్ని విసిరికొట్టి అన్నయ్యని బాధ పెట్టి ఉండకూడదు అని బిందు అంటే ఒసే ఇప్పుడే వెన్నె రాసి మళ్ళీ కారం పోయకే, అసలు మామూలుగా అయితే భూమి సౌమ్యంగానే నచ్చచెప్పి పంపించి ఉండేది, కానీ భూమి నన్ను ప్రేమిస్తోంది కదా, అందుకే అన్నయ్య ఐ లవ్ యూ చెప్పగానే కోపం వచ్చి నెక్లెస్ విసిరికొట్టి పంపించేసింది అని చెర్రీ అంటే కానీ నాది ఒక డౌట్ రా అన్నయ్య, నీకంటే అన్నయ్య హ్యాండ్సమ్గా ఉంటాడు, అన్నిట్లో అన్నయ్యే చాలా ఒక అడుగు ముందు ఉంటాడు, మరి అలాంటి అన్నయ్యని వదిలేసి భూమి నిన్ను ప్రేమించడం ఏంటి అని బిందు ప్రశ్నిస్తూ ఉంటే ప్రేమ గుడ్డిదే, లవ్ ఈజ్ బ్లైండ్ అని చెర్రీ చెప్తూ ఉంటాడు. అవును అంతేలే, అమ్మాయిలు ఎప్పుడు వెధవలకే పడతారని అప్పట్లో ఎవరో చెప్పారు కదా అని అది కరెక్టేనని బిందు అంటే ఇంకా ఇక్కడే ఉంటే నన్ను ఇంకా ఎన్నేసి మాటలు అంటావో అని చెర్రీ వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత శరశ్చంద్ర కృష్ణప్రసాద్తో దత్తత కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా అని అడుగుతూ ఉంటే లాయర్తో కూడా మాట్లాడాను, మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసాను, మనం దత్తత కార్యక్రమం పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ వాటి గురించి కూడా మొత్తం మాట్లాడేశాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇదంతా వింటూ ఉన్న అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే భూమి మెట్లు దిగి శరశ్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటే ఇది ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతోంది అని అపూర్వ గోరింటాకు పిన్నితో చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే భూమి అంకుల్ అంటూ రావడంతో ఇంకా ఏంటమ్మా అంకుల్ అని పిలుస్తున్నావు, మీరు నా నాన్న లాంటి వారు అని, నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురువని నువ్వు ఇక చెప్పుకోవడం అనవసరమమ్మా, నువ్వు నన్ను నాన్న అని పిలువమ్మా అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. భూమి చాలా సంతోషంగా నాన్న అని పిలవడంతో ఎంత హాయిగా ఉందమ్మా ఈ పిలుపు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. నేను గుడికి వెళ్ళి వస్తాను నాన్న అని భూమి అంటుంది. సరేనమ్మా నువ్వు మన కారులో వెళ్ళు అని శరశ్చంద్ర అంటే నాన్న నేను ఆటోలో వెళ్ళి వస్తాను అని భూమి చెప్తుంది. ఇంకా ఏంటమ్మా నువ్వు ఆటోలో వెళ్ళేది, నువ్వు ఈ శరశ్చంద్ర కూతురువి, ఇక మీదట నువ్వు కారులోనే తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నిన్ను కారులో డ్రైవర్ తీసుకువెళ్తాడు, చూడు కృష్ణప్రసాద్ మన డ్రైవర్కి చెప్పు భూమి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కారులో తీసుకువెళ్ళమని చెప్పు అని చెప్పడంతో అలాగే బావగారు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఉండమ్మా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని శరశ్చంద్ర లోపలికి వెళ్ళి ఒక ఫోన్ని భూమి చేతిలో పెట్టి తీసుకో అమ్మా, ఈ రోజు నుంచి ఈ ఫోన్ నీ దగ్గరే ఉండాలి అని అంటే అయ్యో ఇవన్నీ నాకెందుకు నాన్న అని భూమి అంటుంది. లేదమ్మా బావగారు చెప్తున్నారు కదా తీసుకో అని కేపీ కూడా చెప్తూ ఉంటాడు. భూమి ఫోన్ తీసుకొని సరే నాన్న నేను గుడికి వెళ్ళి వస్తాను అని భూమి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అపూర్వ ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమేమి జరుగుతాయో అని గోరింటాకు పిన్ని అంటుంది. భూమి వెళ్తుంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. తర్వాత కారులో వెళ్తున్న భూమి అన్న ఒకసారి కారాపరా అని కారు దిగి పక్కకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటుంది. నెంబర్ పడటంతో శారద ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఆంటీ నేను భూమిని అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే శారద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
భూమి గగన్ ముఖంపై నెక్లెస్ విసిరికొట్టడం, మాట్లాడిన మాటలన్నీ కూడా శారద తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ మాట కూడా మాట్లాడకుండా ఆంటీ ఆంటీ అని ఉన్నారా ఆంటీ, నేనా ఆంటీ, భూమినా ఆంటీ అని మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ లోపలే శారద గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను ప్రేమిస్తున్నానని చెప్పే హక్కు నాకు ఎంత ఉందో, ప్రేమించలేదని చెప్పే హక్కు భూమికి కూడా ఉంది. ఆ ఒక్క మాట మర్చిపోండి, మన భూమితో మామూలుగా మాట్లాడండి అని అన్న గగన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ, చెప్పు భూమి అని శారద అంటూ ఉంటుంది. ఆంటీ ఒక్కసారి మీతో మాట్లాడాలాంటీ అని భూమి అనడంతో, ఓ ఏంటి, నువ్వు ఇంకా మాతో మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయా? దత్తత తీసుకుంటున్న మీ నాన్న దగ్గరే మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేశావు కదా అనుకున్నానే అని శారద చెప్పడంతో, ఆంటీ ఒక్కసారి ఇంటికి వచ్చి మాట్లాడతాను ఆంటీ అని భూమి అంటుంది. ఏ ఇంటికి అని శారద ప్రశ్నించగానే, మన ఇంటికి ఆంటీ అని భూమి అంటుంది. చూడమ్మా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మన ఇల్లు అంటే అది నీ ఇల్లు, నీ ఇల్లు శరశ్చంద్ర ఇల్లు. ఆ శరశ్చంద్ర ఇంటికి వెళ్ళి ఎవరితో మాట్లాడడానికి నా పర్మిషన్ నీకు అవసరం లేదు కదా అని శారద అంటే మీ ఇంట్లో నాకు స్థానం లేదా ఆంటీ అని భూమి అంటుంది. అది మన ఇల్లు అనే హక్కు లేదా అని భూమి అనడంతో, లేదమ్మా, ఆ హక్కు నీకు లేదు. నేనేదో కోపంతో మాట్లాడుతున్నాను అనుకోకు. ఆ హక్కు నీకు లేదని మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే చెప్పావు, మర్చిపోయావా అని శారద అంటే, సరే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను ఆంటీ అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. వద్దమ్మా, మీ నాన్నగారికి మాకు పడదు. పడని ఇంటికి ఎందుకు వెళ్ళావని మీ నాన్నగారి దగ్గర నువ్వు మాట పడవలసి వస్తుంది. నా వల్ల నువ్వెందుకు మాట్లాడడం అని శారద అంటే, అది కాదా ఆంటీ, నేను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్తాను ఆంటీ అని భూమి అంటుంది. వద్దని చెప్తున్నాను కదమ్మా అని శారద కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే గగన్ అటుగా వెళ్తూ, ఎవరమ్మా ఫోన్లో అని వచ్చి అడుగుతూ ఉంటే, ఎవరో సేల్స్ గర్ల్ కాల్ చేసింది అని, అనురాగం ఆప్యాయత లాంటి పుస్తకాలు ఉన్నాయంట, ఇంటికి వచ్చి వాటి గురించి వివరిస్తానని చెప్తోంది. అసలు కొనే ఉద్దేశమే లేనప్పుడు వాటి గురించి మనకెందుకు, అందుకే అవసరం లేదని చెప్తున్నాను అని శారద చెప్తూ ఉంటుంది. అర్థమైందా అమ్మ, రావద్దు అని శారద ఫోన్ పెట్టేస్తుంది. శారద మాటలు విని భూమి కుండల పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. రే గగన్, రారా టిఫిన్ చేద్దువు అని శారద అంటూ ఉంటే, లేదమ్మా, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అయ్యాక నేను అక్కడే చేసేస్తాను, వస్తానమ్మా అని బ్యాగ్ పట్టుకొని గగన్ బయలుదేరుతూ ఉంటే, ఇక్కడ భూమి కార్ దగ్గర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. భూమి అలాగే కార్ దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటే అప్పుడే గగన్ అటుగా వెళ్తూ ఉంటాడు. గగన్ కారులో వెళ్తూ ఉంటే భూమి చూసి సంతోషపడుతూ ఉంటుంది. అయితే గగన్ కారు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. అయితే కాస్త దూరం వెళ్ళిపోయిన గగన్ కార్ని అక్కడే ఆపేసి భూమి దగ్గరికి వస్తూ ఉండడంతో భూమి మళ్ళీ సంతోషపడుతూ ఉంటుంది. ఏమైంది భూమి, ఎందుకలా ఉన్నావు, ఏనీ ప్రాబ్లం అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని గగన్ అంటే, నేనే తప్పుగా మాట్లాడాను, అంతమందిలో మిమ్మల్ని అవమానించి మాట్లాడాను అని భూమి అంటే, ఓ అదా, ఇట్స్ ఓకే భూమి, మాకు అవమానం జరిగిందని నువ్వు ఏడుస్తున్నావా? అవమానాలు మాకు అలవాటైపోయాయి. నువ్వు చేసింది అవమానం అని కూడా నేను అనుకోవట్లేదు. నేను చేసుకున్న అపార్థానికి అది ఒక గుణపాఠం భూమి. నేర్చుకున్న పాఠాలు గుర్తుండకపోవచ్చు, కానీ ఎదురైన గుణపాఠాలు మనిషిని మరింత తీర్చిదిద్దుతాయని నేను ఎక్కడో విన్నాను అని. అయినా నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి భూమి అని గగన్ అంటాడు. మీరు నాతో నార్మల్గా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. నాకు చాలా ఏడుపు వస్తుంది. దయచేసి ఇంతకు ముందు భూమితో ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడండి, దయచేసి ప్లీజ్ అని అలాగే మాట్లాడండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు గగన్, స్టాప్ ఇట్, ఎందుకు ఏడుస్తున్నావు, ఫస్ట్ ఆ ఏడుపాపు, ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నానని అనుకుంటారు. మళ్ళీ అపార్థాలు వస్తాయి. మళ్ళీ అందరూ నా క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అసలు నేను కారు ఎందుకు ఆపానంటే నీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమోనని, అది కూడా ఒక తెలిసిన అమ్మాయివని అని గగన్ అంటాడు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని భూమి ఏడుస్తూ ఉంటే, దీన్ని కూడా నువ్వు నేను ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటానని ఎక్కడ అనుకుంటున్నావోనని చెప్తున్నాను అని గగన్ అంటాడు. చెప్పు భూమి, ఓకేనా, కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా, ఓకే సరే నేను వెళ్తాను అని గగన్ 2 అడుగులు ముందుకు వేసి వెళ్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది.